టెస్టింగ్ యువర్ ఓన్ హార్ట్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం అనే అర్థంలో మనల్ని మనము సరి చేసుకుంటున్నాం. మన హృదయ పరిస్థితి మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మరి ఒక పాపమే అని చెప్పాలి. అజాగ్రత్త, నెగ్లిజెన్స్, అలక్ష్య భావం, నిర్లక్ష్య భావం. అజాగ్రత్త గురించి పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? అది నీ హృదయంలో సరి చేసుకోవాలి. నీ స్వభావంలో అజాగ్రత్త అనే ఒక గుణం ఉంటే అది తొలగించుకోవాలి. అజాగ్రత్తగా ఉండే వారి గురించి పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? దోస్ నెగ్లెక్ట్ థింగ్స్ అంటే వారు అశ్రద్ధగా ఉంటారు. ఎప్పుడు వారు దేవుని కార్యాన్ని లక్ష్య పెట్టరు, కుటుంబ కార్యాన్ని లక్ష్య పెట్టరు, దేవుడిచ్చిన బాధ్యతలు లెక్క చేయరు, దేవుడిచ్చిన వరాలను కూడా త్రోసిపుచ్చుతారు, దైవ భయం లేకుండా ప్రవర్తిస్తారు. ఇర్మియా గ్రంథం 48:10 ఒక మాట ఉంది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. అంటే దైవ కార్యము అశ్రద్ధ చేసేవాడు దీవెన కాదు, వాడు శాపం పొందుతాడని వాక్యం గట్టిగా హెచ్చరిస్తుంది. అంటే దేవుని కార్యాన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయదు. అజాగ్రత్త నీ జీవితంలో ఉంటే ఈ వాక్యాల ద్వారా వాటిని తొలగించుకోవాలని ప్రభు దాసురాలుగా మిమ్మల్ని కోరుతున్నాను. ఈ హృదయ పరీక్ష అనే శీర్షిక ఆరంభించడానికి ఒక దర్శనం నాకు కలిగింది. అది నేను దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు నాకు ఒక దర్శనం కలిగింది. ఏంటంటే ఒక జిడ్డు బాటిల్ నేను కడుగుతున్నాను. అది బాటిల్ బ్రష్ ఉంటుంది కదా, ఇది ముళ్ళల్లా ఉంటుంది, దాంట్లో కొద్దిగా సబ్బు నీళ్ళు పోసి ఆ బాటిల్ బాగా కడుగుతున్నాను అన్నమాట. కడుగుతుంటే అది ఆ జిడ్డు ఆ సమరంతా తొలగిపోయి శుభ్రంగా తళతళ మెరుస్తుంది అనమాట. అది అలాగూ అది కలిగిన వెంటనే నాకు ఈ టాపిక్ కూడా దేవుడు ఇచ్చినాడు. ప్రతిరోజు ఒక పాపాన్ని మనం దూరం పెడుతున్నామంటే మన హృదయము పరిశుద్ధంగా మారిపోతుంది. దేవుని స్తోత్రం. ఈరోజు అజాగ్రత్త అనే పాపాన్ని మనం తొలగించుకోవాలి. దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయడం శాపగ్రస్తమైందని వాక్యం సెలవిస్తుంది. యెహోవా కార్యము అశ్రద్ధగా ఎప్పుడు చేయకూడదు. దైవ కార్యాల్లో నువ్వు చాలా శ్రద్ధగా ఉండాలి. దేవుని వాక్యం అంటే శ్రద్ధగా నువ్వు చెవులప్పగించి వినాలి, హృదయంలో పదిలపరుచుకోవాలి. మరియా దేవుని మాటలన్నీ ఏం చేసింది? జాగ్రత్తగా హృదయంలో భద్రం చేసుకొని లోకరక్షకునికి తల్లిగా మారిపోయింది. స్త్రీలలో ఆశీర్వదింపబడింది, ఆమె గర్భఫలము దీవింపబడింది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని కూడా వింటున్నావు, తిరిగి దాన్ని స్మరణలోకి తెచ్చుకోవాలి, నెమరు వేయాలి, నీ యొక్క మదిలో భద్రపరచుకోవాలి. వాక్యమే కానీ, ప్రార్థనా జీవితమే కానీ, దేవుని వెతకడమే కానీ, దేవుని బిడ్డల సహవాసమే కానీ, మందిరానికి రావడమే కానీ, అన్ని క్రమ పద్ధతిలో చేసినప్పుడు మనల్ని దీవించక మానడు దేవుడు. అందుకే ఒక మాట ఉంది కదా, నన్ను జాగ్రత్తగా మీరు వెతికిన ఎడల మీరు కనుగొంటారు. దేవుని వెతకడంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ఇవ్వడంలో కూడా జాగ్రత్తగా ఉండేవారిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. దశమ భాగం ఎంత క్రమంగా చాలామంది అజాగ్రత్త చేయకుండా దేవునికి ఇస్తారు. అట్టివారు దేవుని దీవెన పొందుతారు. చూడండి, దేవుని నియమాలు పాటించడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. దేవుని ఆజ్ఞలను పాటించడంలో వారు ఎంతో నిష్ఠ కలిగి ఉంటారు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుందట. దేవునికి స్తోత్రం. శ్రద్ధ గల వారు ఐశ్వర్యవంతులవుతారని వాక్యము సెలవిస్తుంది. అయినా ఒక దేవుని భయము నీకు ఉండాలి. దేవుడు నీకు ఆయుస్సు, ఆరోగ్యము, ఆనందము, అభిషేకము ఎంతెంతో ఇచ్చి కావలసిన శ్రేష్టమైన దీవెనలు నీకు ఇచ్చినప్పుడు నీ యొద్ద నుండి దేవుడు ఏం కోరుతున్నాడు అని నీకు ఎప్పుడు ఒక ప్రశ్న ఉండాలి. దేవుడు ఇచ్చిన వాటితో నేను ఎలాగో ఈ లోకంలో నాకు, నా కుటుంబానికి, ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి అనే ఒక తపన కూడా నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు దీవింపబడినావు, ఎందుకంటే నీ ద్వారా ఇతరులు దీవింపబడాలి. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు అజాగ్రత్త చేయొద్దు ఏ కార్యాన్ని కూడా. యెహోవా మందిరంలోకి నువ్వు వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలంట. కొందరు మందిరానికి వచ్చి లోపల కూర్చున్నా, బయట కూర్చున్నా శ్రద్ధగా ఉండరు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. దేవుని సేవకులు దేవుని సన్నిధిలో కనిపెట్టి వర్తమానాలు తీసుకొని వారు దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు వారి మనసు ఎక్కడో పెడుతూ ఉంటారు. ఇంటి దగ్గర మనసు పెడతారు, లేకుంటే ఏవేమో ఆలోచిస్తూ ఉంటారు. కొందరు మందిరంలోనే పాపం కూడా చేయడానికి తెగిస్తూ ఉంటారు, అటు ఇటు చూస్తూ ఉంటారు. చూడండి, ఇవన్నీ కూడా చాలా శాపకరం. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అది ప్రార్థనే. కానీ కొందరు క్వైట్ టైం ఉంటుంది, అంటే నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో ఉదయకాలం లేచి నువ్వు దేవుని వాక్యం ధ్యానించి ప్రార్థించి ఆ సమయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. చాలా దీవెనలు పోతుంది.
దేవుడు మరి చక్కగా తర్బీదు ఇచ్చినాడు ఒకసారి, అంటే సేవ ఆరంభించిన దినాల్లో. దేవుని ఆశీర్వాదాలు అలక్ష్యం ద్వారా జాగ్రత్తగా ఎలా పోగొట్టుకుంటారని, అది చక్కెర కొనడానికి సంచి పట్టుకొని కార్డు పట్టుకొని వెళ్ళినాను. వెళ్ళి చక్కెర కొనుక్కున్నాను, 5 kg షుగర్ కొనుక్కున్నాను. వచ్చేలోగా బ్యాగ్ ఖాళీగా అనిపిస్తుంది. కొన్నప్పుడు చాలా బరువు ఉంది, 5 కిలోలు. ఇంటికి వచ్చేలోగా చదివి అలకగా అనిపిస్తుంది. ఏంటని చూస్తే దానికి ఒక చిల్లు ఉండేది. ఆ చిల్లు నుండి అక్కడ రేషన్ షాపు నుండి ఇంటి దాకా, ఇక్కడే రామ్నగర్ రేషన్, అక్కడ దాకా చక్కెర. నేను నా ధ్యానం ఎంతేటో ఉన్నది, మరి అంటే మరి అన్ని పనులు చేయాలి కదా, మరి అంత కారిపోయింది. అప్పుడు ప్రభువు నాతో మాట్లాడినాడు, చూడు దీవెనలు కూడా ఇలాగే మన నుండి దూరం అయిపోతుంది. కొన్ని కార్యాలు మనం శ్రద్ధగా చేయనప్పుడు మనకు తెలియకుండానే విల్ బి లూజింగ్ సో మెనీ బ్లెస్సింగ్స్. మన ఆశీర్వాదాలు కూడా ఇలాగే మన దినదిన జీవితంలో పోగొట్టుకుంటున్నామని నాకు అర్థమైంది. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 28:14 వచనంలో ఒక మాట ఉంది, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయము కఠినపరుచుకుని వాడు కీడులో పడిపోతాడట. హృదయం కఠినపరుచుకుంటే నాకేంటిలే, నాకెవరు చెప్పేదేముంది, నేనేంటి వినేది అని కొందరి భావం ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా నువ్వు వాక్యంతో నీ హృదయాన్ని సరి చేసుకోవాలి, మంచి మేలైన మార్గం ఎంచుకోవాలి, దైవాశీర్వాదాలు పొందడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. హృదయాన్ని కఠినపరచుకోకుండా సాత్వికమైన హృదయముతో శక్తిగల వాక్యాన్ని నీవేం చేయాలి, స్వీకరించాలి. హల్లెలూయా. మరి నీ భక్తి జీవితం గురించి నువ్వు అలక్ష్యంగా ఉండకూడదు. కొన్నిసార్లు మాకు చాలా భక్తి ఉందిలే, మేము చాలా గొప్ప భక్తులమని ఒక్కసారి పడిపోతారు. నిలుచున్నవాడు పడకూడనట్లు ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. నిలుచున్నవాడు కూడా ఎప్పుడు భయపడుతూ ఉండాలి, అంటే దేవుని భయం ఉండాలి. నేను నిలుస్తున్నాను కానీ ఒకవేళ తప్పులో పడిపోతాను కాబట్టి దేవా నిత్యం నీ సహాయం నాకు కావాలి, నిత్యం నాకు ప్రార్థనా జీవితం కావాలి, పరిశుద్ధ జీవితం నాకు కావాలి అని ఆ యొక్క దైవ భయం ఎప్పుడు ఉండాలి. భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి నీకు శ్రద్ధ, జాగ్రత్త కావాలి. నోటి మాటలు అజాగ్రత్తగా మాట్లాడి ఎన్ని చిక్కుల్లో పడిపోతారు. అజాగ్రత్త. ఈరోజు మరి సందేశం మీరు వింటున్నారు, హృదయ పరీక్షలో అజాగ్రత్త అనే వాక్యాన్ని, సందేశాన్ని మీరు వింటున్నారు. చాలా అజాగ్రత్త. కొందరు షూరిటీస్ మీద సైన్ పెడతారు, అజాగ్రత్త, ఏం చదవకుండానే సంతకాలు పెడతారు. అది ఎన్ని చిక్కున్నవారు నాకు తెలుసు. అసలు షూరిటీకి నిలబడమని అన్నదెవరు? వాక్యంలో అలాగూ నువ్వు చేయకూడదని ఉన్నది సామెతల గ్రంథంలో. అనాలోచితంగా సంతకాలు పెట్టి మరెన్నెన్నో చిక్కున్నవారు ఉన్నారు. అంటే వాక్యం కూడా బోధిస్తుంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవ మరణములు నాలుక వశం అంట. అందుకే నీ నోట మాట రాకమునిపే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మరి ఇంకా నీ తలంపుల విషయం కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. తలంపులే అది స్వభావంగా మారిపోతుంది, క్రియలుగా మారిపోతుంది. కాబట్టి ప్రతి ఆలోచన, దేవునికి విరుద్ధంగా ఉన్న ప్రతి పాపపు ఆలోచన చెరపట్టి దాన్ని బంధించి ఏం చేయాలి, నువ్వు పారద్రోలాలి. దేవునికి స్తోత్రం. నీ బలము గురించి కూడా, దేవుడిచ్చిన ఆరోగ్యం గురించి కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. దేహము దేవుని ఆలయం, అది నేను చాలా లేటుగా తెలుసుకున్నాను. అంటే వాట్ ఐ లెర్న్డ్ లేట్ ఇన్ లైఫ్ ఈజ్ అబౌట్ మెయింటైనింగ్ యువర్ హెల్త్. చూడండి, చాలామంది ఆరోగ్యం విషయము మరి అజాగ్రత్తగా ఉంటారు. రోగం సోకిన తర్వాత తెలుస్తుంది, అయ్యో నా ఆరోగ్యం అంతా పాడైపోయిందని. అప్పట్లో చాలా ఆలస్యం అయిపోతుంది. దేవుడు ఇచ్చిన నీ దేహాన్ని కూడా చక్కగా కాపాడుకోవాలి. దేవుడు నీకు బలం ఇస్తే బలాన్ని కూడా కాపాడుకోవాలి. ఇవన్నీ దేవుని యందు భయభక్తులలో వరకు ఇట్టి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. తర్వాత దేవుడు నీకు ఇచ్చిన వనరులను కూడా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎంతమంది అజాగ్రత్తగా ఖర్చులు చేసి అప్పుల పాలై మరి రుణ బాధలతో సతమతమైపోతుంటారు. వడ్డీ, చక్రవడ్డీ కట్టలేకుండా ఇక ఆత్మహత్య శరణమని ఎంతోమంది జీవితాలు కూడా అలాగూ నాశనం అయిపోతుంది. పరిశుద్ధ గ్రంథం ఎంత జ్ఞానాన్ని మనకిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. జ్ఞానం కావాలంటే అడుగు పొందుకోమంటున్నాడు, ధారాళంగా ఇస్తానంటున్నాడు. శ్రేష్టమైన జ్ఞానము దేవుని యొద్ద నుండి వస్తుందన్నాడు. సంపూర్ణమైన ప్రతి వరము ఆయన యొద్ద నుండే వస్తుంది. కాబట్టి ఆయనను అడగాలి. ప్రతి అడుగులో నీకు సహాయము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని ఆజ్ఞలు పాటించడంలో జాగ్రత్తగా ఉండాలంటే దేవుని ఆదేశాలు, మన సంఘంలో ఆదేశాలు చెప్తున్నాం. మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలు ఉన్నాయి. అన్ని ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను, ఒక ఆజ్ఞను మీరితే మరి తప్పకుండా శిక్ష, ఉగ్రత
పాలైపోతాం. కాబట్టి దేవ ప్రతి మాట, నీ మాటకు నేను విధేయుడనే విధేయురాలై పాపం చేయడానికి తెగించకుండా ఆ దైవ భయంతో నా జీవితాన్ని జాగ్రత్తగా నేను ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే ఒక పట్టుదల ఉండాలి. కుటుంబంలో కూడా, కుటుంబం విషయం కొందరు అజాగ్రత్తగా ఉంటారు. దేవుని సేవ చేసి కుటుంబాన్ని అలక్ష్యం చేసేవారు ఉన్నారు. కానీ అలా చేయకూడదని వాక్యం ఉన్నది. నీ కుటుంబం విషయం ఉన్న శ్రద్ధ, ప్రార్థనలు, ఉపవాసం ఇవన్నీ చేయాలి. ఎందుకంటే కార్యం దేవుడు చేస్తాడు. కానీ యూ కెనాట్ నెగ్లెక్ట్ యువర్ ఓన్ ఫ్యామిలీ. భర్తను అలక్ష్యం చేస్తారు, కొందరు భార్యను అలక్ష్యం చేస్తారు, కొందరు పిల్లలను అజాగ్రత్తగా చూస్తారు. వీటన్నిటికీ తగిన చేదు ఫలాన్ని తర్వాత అనుభవిస్తారు జీవితంలో. కాబట్టి దేవునికి ఇచ్చినవన్నిటిని గురించి కూడా చాలా ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త ద్వారా ఎన్నో అపాయాలు కూడా కలుగుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు, నీలో ఉన్న వరాన్ని నీవు అలక్ష్యము చేయదు. దేవుడు నీకు ఇచ్చిన వరాలు ఉంటాయి, కొన్ని తలాంతులు ఉంటాయి, కొన్ని సామర్థ్యం ఉంటాయి. అది నువ్వు దాన్ని కప్పిపెట్టకూడదు, దాన్ని వాడాలి. ప్రభు దగ్గర దేవుని శక్తి పొందుకొని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దాన్ని వాడాలి. అది వాడకుంటే తుప్పు పట్టిపోతుంది. మరి తలాంతుల గురించి ఉపమానం యేసు ప్రభు చెప్పినప్పుడు, ఒక దాసుడు ఇచ్చిన తలాంతును ఎక్కడ పెట్టినాడు? భూమిలో పాతి పెట్టినాడు. అటే దాసుని యజమానుడు వచ్చినప్పుడు అంటాడు, సోమరివైనా చెడ్డ దాసుడా, నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఇలా పాతి పెట్టినావు, దాంట్లో నువ్వు దాన్ని పెంచలేదు, కాబట్టి నువ్వు నరకంలో పడవేయబడాలి, చీకటిలో పడవేయబడాలి, అక్కడ ఏడుపును పళ్ళు కొరకడం ఉంటుంది. దేవుడు మనకి ఇచ్చిన వరాలు కానీ, తలాంతులు కానీ, సామర్థ్యం కానీ ఏది ఇచ్చినా ప్రభు కృప ద్వారా, శక్తి ద్వారా, ప్రభు సహాయం ద్వారా అనేకులకు దీవెనకరంగా దాన్ని వాడడానికి ఎప్పుడు కూడా వెనుకాడకూడదు. నీలో ఉన్న వరమును నువ్వు అలక్ష్యము చేయ. నీకు ప్రార్థించే వరం ఉందా? వాడుకో. వాక్యము చెప్పే వరం ఉందా? దేవుని సహాయం అడుగు, నలుగురికి వాక్యం చెప్పు. మరి పాటలు పాడే వరం ఉందా? తప్పకుండా పాడుతూ ఉండాలి. దేవుడు రోగుల కొరకు కొందరు ప్రార్థన చేసే వరం ఉంటుంది, హాస్పిటల్ విజిట్ చేసి ఇతరులను పరామర్శించే వరం ఉంటుంది, అది వాడుకోవాలి. ఇతరులకు సహాయం చేసే వరం ఉంటుంది, అది వాడుకోవాలి. మనం అందరం కలిసి కదా దేవుని రాజ్యాన్ని ఏం చేయాలి? కట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఏది కూడా దేవుడిచ్చిన ఏ వనరులను కానీ, మరి వరములను కానీ అలక్ష్యము చేయకూడదని వాక్యము సెలవిస్తుంది. మన ఆత్మీయ జీవితాన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలి. నేను ఈ అజాగ్రత్త అనే వారి వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు నిజంగా భయం కలిగింది, దైవ భయం కలిగింది. దేవా, సేవను ఏ విధంగా భద్రంగా కాపాడాలి, నా ఆత్మీయ జీవితాన్ని, కుటుంబాన్ని కానీ, సేవను కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ జీవితంలో. కొన్నిసార్లు అన్నీ మనకు తెలుసులే అనుకుంటాం, కానీ ఎంత ప్రమాదంలో పడిపోతాం. టైటానిక్ కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి, చాలా జైజాంటిక్ షిప్ అనమాట, అంత పెద్ద, దాదాపు 3000 మంది దాంట్లో పడతారు. అంత పెద్ద ఓడ నిర్మాణం చేసినారు. అది సముద్రంలోకి వెళ్ళినప్పుడు మరి కొందరు హెచ్చరించినారంట, ఎందుకంటే సముద్రంలో కొన్ని మంచు కొండలు ఉంటాయి, ఐస్ బర్గ్స్. ఆ ఐస్ బర్గ్ను ఒకవేళ ఓడ పోయి ఢీ కొట్టిందంటే తప్పకుండా ఓడ బద్దలైపోయి ఓడ ఏమైపోతుంది? మునిగిపోతుంది. జాగ్రత్త జాగ్రత్త అన్నప్పుడు ఓడ నాయకుడు అన్నాడట, దేవుడు తలుచుకున్నా కానీ టైటానిక్ ఓడ ఏనాడు మునగదన్నాడట. ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ టైటానిక్ షిప్ అన్నాడు. దేవుడు తలచిన ఈ యొక్క ఓడ మునగదన్నాడంట. కానీ ఇది జరిగిన కార్యమే. కొన్ని సంవత్సరాల ముందు చాలా ధైర్యంగా వెళ్ళినారు. మంచు కొండ ఉంది 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 అని ఎన్ని జాగ్రత్తలు వారికి తెలియజేసినా ఆ పైలట్, మరి ఆ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ధైర్యంగా వెళ్ళినాడు. ఆ మంచు కొండను ఢీ కొట్టి ఓడ బద్దలైపోయి మొత్తం ఓడ మునిగి సముద్ర అంతర్భాగంలో వెళ్ళిపోయింది. 3000కు పైగా మరి షిప్లో, ఓడలో ప్రయాణం చేసిన ప్రయాణికులు మరణమైపోయినారు. చూడండి ఎంత బాధాకరం. మరి ఒకరి అజాగ్రత్త ద్వారా అనేకులకు కూడా ప్రాణ నష్టము కలుగుతుంది. నీ అజాగ్రత్త ద్వారా నీ కుటుంబం పాడైపోతుంది, నీ అజాగ్రత్త ద్వారా సంఘానికి కీడు జరుగుతుంది. కనుక ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగి ప్రవర్తించడానికి నీవు సిద్ధపడాలి. కుటుంబాల్లో చూసినప్పుడు ఈ హృదయ పరీక్ష అనే శీర్షిక చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. చాలా జ్ఞానం కూడా దేవుడు మనకు అందిస్తాడు. కొందరు స్త్రీలు ఎంత అజాగ్రత్తగా ఉంటారండి, గ్యాస్ ఆన్ చేసి పండుకుంటారు, ఇల్లు తగలబడిపోతుంది. స్త్రీలు అందుకే చాలా జాగ్రత్తగా దేవుని దగ్గర నుండి తెలివి పొందుకోవాలి, స్త్రీలైనా పురుషులైనా. మరి దేవుడు జ్ఞానం ఇవ్వాలి. ఒక బాలింతనంటే ఒక హాస్పిటల్లో ఆమె కన్నది 10 రోజుల బిడ్డ
ఈమెకు దగ్గు వస్తుంది, చాలా దగ్గుతో బాధపడుతుంది. ఫెనిగ్రాన్ అనే ఒక కాఫ్ సిరప్ ఆ షెల్ఫ్లో ఉంది. మరి ఈమె చీకటి లైట్ లేదంట, చిన్న మరి 0 వాట్ బల్బ్లో ఫెనిగ్రాన్ అని అనిపించిందంట. కానీ అక్కడ ఆయా ఫినాయిల్ బాటిల్ పెట్టిందంట. ఈ ఫెనిగ్రాన్ అనుకొని అది కాఫ్ సిరప్ అని ఆ ఫినాయిల్ తాగేసిందంట. తెలవకుండా చీకటిలో ఫినాయిల్ తాగేసింది, చచ్చిపోయిందా, తల్లి చనిపోయింది. చూడండి, ఇలాంటి ప్రమాదాలు ఎన్నో ఉంది. పరిశుద్ధ గ్రంథం అందుకే జాగ్రత్త వహించాలి, అజాగ్రత్తగా ఉండొద్దు, నిర్లక్ష్య భావం ఉండొద్దు. ఈ జీవితంలో దేవుడిచ్చిన మన ప్రాణమే కానీ, ఆయుస్సే కానీ, ఆరోగ్యమే కానీ చాలా జాగ్రత్తగా వాడుకోవాలని మరి వాక్యం మనకు బోధిస్తుంది. అజాగ్రత్త ద్వారా ఎంత ముప్పు వాటిల్తుంది, ఎంత నాశనం, ఎంత కీడు జరుగుతుందని మరి వార్తాపత్రికల్లో ప్రతిరోజు చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథం కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలని పదే పదే హెచ్చరిస్తుంది. యేసుప్రభు అన్నాడు ఈ మాట, జాగ్రత్త, జాగ్రత్త, అజాగ్రత్తగా ఉండకూడదు. మనుషుల విషయం మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఎంతమంది నమ్మి మోసపోతారు, వంచకులను నమ్మేస్తారు. తీరా కుచ్చుపు టోపీ వారు తగిలించినప్పుడు తెలిసింది, అయ్యో నేను మోసపోయినాను. కాబట్టి యేసుప్రభు అంటున్నాడు, నువ్వు మనుషులను గురించి జాగ్రత్తగా ఉండు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తగా ఉండు, పులిసిన పిండి గురించి జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే పులిసిన పిండి కొద్దిగా అయినా కానీ ముద్దంతా పులియజేస్తుంది. మరి శాస్త్రుల గురించి జాగ్రత్తగా ఉండమని, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు, బివేర్ ఆఫ్ డాగ్స్ అని వాక్యంలో ఉంది. అజాగ్రత్తగా ఉండు. కుక్కలు అంటే ఎవరు అంటే వీధిలో ఉన్న కుక్కలని కాదు, కొందరు మనుషులే కుక్కల స్వభావం కలిగి ఉంటారు, సంఘంలో ఉంటారు. అట్టి ద్వారా ఎంత కీడు సంఘానికి కలుగుతుంది. కాబట్టి ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు, మీరు కుక్కల విషయము జాగ్రత్తగా ఉండాలి. నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి నువ్వు జాగ్రత్తగా ఉండు. అంటే చాలాసార్లు బోధించి పాటించరు కాబట్టి అట్టి వారికి రెట్టింపు శిక్ష కలుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా బోధకులు కూడా తమ బోధ గురించి, తమ ప్రవర్తన గురించి, జీవితం గురించి జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా బోధించొద్దని చాలా తీవ్రంగా వాక్యంలో ఆదేశం మనం చూస్తున్నాం. దేవుని మరవకుండా జాగ్రత్త పడాలంట. దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు నీకు ఇస్తున్నాడు. కొన్నిసార్లు అవన్నీ మర్చిపోయి చాలా గర్వంగా, అహంకారంతో ప్రవర్తిస్తావు. నాశనానికి ముందు మరి ఏం నడుస్తుంది? అహంకారం గల మనస్సు, గర్వం నడుస్తుందండి. గర్వం ద్వారా పడిపోతారు. కాబట్టి దేవా, నువ్వు నా జీవితంలో చేసిన మేలులన్నిటి కొరకు నేను నిన్ను స్తుతిస్తా. అజాగ్రత్తగా ప్రవర్తించకుండా కృప దయచే. దేవుడిచ్చిన మేళ్ళు మర్చిపోయి సన్నగడం, గుణగడం ద్వారా ఎంత కీడు మరి కలుగుతుంది. కాబట్టి దావీదు అందుకే అంటాడు కదా, నువ్వు చేసిన ఉపకారాల్లో నేను దేనిని కూడా మరవ. కొందరు దేవుణ్ణే మర్చిపోతారు, ఇంకా దేవుడు చేసిన మేళ్ళు ఎక్కడున్నాయి? దేవుణ్ణి మర్చిపోతాడు. దేవుని విడిచిపోనట్టి భ్రష్టమైన హృదయము, దుష్ట హృదయము నాలో నుండి నీవు తొలగించు. దేవుని మర్చిపోతావా? అందుకే అజాగ్రత్త అనే అంశం మీద ఈరోజు మాట్లాడుతున్నాను. కడుపు నిండిన వాడై దేవుడు ఇవ్వడని నేను అడుగుతానేమో, కాబట్టి తగినంత ఆహారం నాకు దయచే. ఐశ్వర్యమైన నాకొద్దు, పేదరికమైన నాకొద్దు. ఎందుకంటే నేను జాగ్రత్తను కోల్పోయి కడుపు నిండి దేవుడెవడని ప్రశ్నిస్తానేమో నా జీవితంలో. కాబట్టి నాకు జాగ్రత్త గల మనసు దయచే. దేవుని విడిచిపోనట్టి భ్రష్టమైన దుష్టమైన హృదయం నాలో నుండి తొలగించు అని ప్రార్థన చేయాలండి. ఏ విధమైన లోభమునకు చోటు ఇవ్వకుండా నీ హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలండి. కొన్నిసార్లు మనం ఏం చేసి, ఈ లోకంలో ఉన్నాం కదా, పాప ప్రపంచంలో ఉన్నాం. మెల్లగా ధనాశ మన హృదయంలోకి ప్రవేశిస్తుంది. పాపపు ఇచ్చలు, శరీరేచ్ఛలు మన హృదయంలోకి ప్రవేశించినప్పుడు మనం తప్పకుండా మరి మన జీవితంలో ఓటమి కలుగుతుంది. ఏ స్మాల్ లీక్ విల్ సింక్ ఏ గ్రేట్ షిప్ అంట. చూడండి, కొద్దిగానే ఉంది కదా పాపం అని అనుకుంటాం, కానీ ఆ పాపం మనల్ని ముంచి వేస్తుంది. అందుకే నోవహు ఓడ తయారు చేసినప్పుడు దేవుని దగ్గర నుండి ఆదేశం పొందుకుంటున్నాడు. ఓడకు ఏం పూయాలంట? కీలు పూయాలంట. కీలు పూస్తే నీళ్లు బయటలో మరి ఆ నీళ్లు లోని ప్రవేశించకుండా భద్రం చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీవు నీ విశ్వాస జీవితంలో పడిపోకుండా ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా ఉంటే సాతానుడు మరి తప్పకుండా నిన్ను నీ జీవితంలో భ్రష్టంలోకి నిన్ను నెట్టివేసే అవకాశం ఉంది. వాడు ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు బోధించిన బోధనలో
చాలా శ్రేష్టమైనది నాకు అనిపించింది. మెలకుగా మీరు ఉండాలి, బి అలర్ట్ అంటాడు. ప్రార్థనలో కూడా మీరు ఎలాగ ఉండాలి? మెలకువగలిగి ఉండాలి. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అజాగ్రత్త ద్వారా పాత నిబంధన గ్రంథంలో ఆదికాండంలో ఒక వ్యక్తి తన ఆశీర్వాదాలు కోల్పోతాడు. ఇద్దరు అన్నదమ్ములు, కానీ ఒకడు ఆశీర్వాదము పూర్తిగా కోల్పోతాడు. ఆ వ్యక్తి పేరు ఏమో చెప్పగలరా? ఏశావుని దీవించడానికి తన తండ్రి అయిన ఇస్సాకు ఆశపడతాడు. జ్యేష్ఠ పుత్రుడు ఆశీర్వదింపబడాలని లైట్గా తీసుకుంటారు చాలామంది. అన్ని లైట్గా తీసుకొని ఆశీర్వాదాలను కోల్పోతారు. ఏశావు ఈ కార్యాన్ని చాలా అలకగా తీసుకున్నాడు అన్నమాట. తండ్రి ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదం అనే జ్ఞానం లేక మరి తొందరగా వెళ్ళి వేటాడి తండ్రికి ఇష్టమున్న ఆహారం సిద్ధపరిచి తీసుకొని వస్తే ఆ రోజు ఏశావే దీవింపబడేది. కానీ లైట్గా తీసుకున్నాడు. దాని లోపల యాకోబు తెలివైన వాడు, తల్లి సహాయంతో తండ్రికి ఇష్టమైన వంటకాన్ని తీసుకొని వచ్చినాడు. ఏశావులాగా రోమము ఉన్న మరి ఆ బొచ్చు కప్పుకున్నాడు, వచ్చినాడు తండ్రి దగ్గర. తండ్రికి మంద దృష్టి ఉంది. ఆ వృద్ధుడు తడివి చూసినప్పుడు ఏశావు అనుకున్నాడు. ఏశావుకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా ఆ రోజు ఎవరు పొందుకున్నారు? యాకోబు పొందుకున్నాడు. ఏశావు ఇలాగూ మరి ఒక పర్యాయం కూడా చేసినాడు. ఎర్రగా ఉన్న వంటకాన్ని చూసి జ్యేష్ఠత్వపు హక్కును కూడా కోల్పోయినట్టు ఆదికాండము మీరు చూడండి 25వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతున్నాను. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొని చుండగా ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. ఎవరిని అడుగుతున్నారు? ఏశావు ఎవరిని అడుగుతున్నాడు? యాకోబు కలగూర వంటకం వండుతున్నాడు. వెజిటబుల్ కర్రీయే కానీ చాలా రంగురంగులుగా చక్కగా వండుకుంటున్నాడు అనమాట. ఈయన అలసిపోయి వస్తున్నాడు. ఏశావే జ్యేష్ఠుడు వచ్చి ఆ ఎర్రగా ఉన్న కూరలో నాకు కొద్దిగా పెట్టుమని అంటున్నాడు. 31వ వచనం, అందుచేత అతని పేరు ఎదోము అని అనబడిన. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగగా, యాకోబు కూడా చాలా చాలా తెలివిగలవాడు కదా. యాకోబు అంటే పదానికి అర్థం ఏంటి? మోసగాడు. యాకోబు అంటున్నాడు, సరే నీకు ఎర్రగా ఉన్న ఈ కూర ఇస్తాను, కానీ నువ్వు నాకేమి ఇవ్వాలి? జ్యేష్ఠత్వం హక్కు ఇవ్వాలి. ఏశావు ఏమంటాడో చూడండి 32వ వచనం, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనే. చూసావా, దేవుడిచ్చిన దీవెనను ఎంత చులకనగా తీసుకుంటున్నాడు. నాకెందుకయ్యా జ్యేష్ఠత్వం, ఏమో దీవెన నాకెందుకు, నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది, నేను ఇప్పుడు అలసిపోయినా, నాకు కావాలి, ఏంటి కావాలి? ఆ గిన్నెలో ఉన్న తళతళమని ఎర్రగా ఉన్న కూర నాకు ఉంటే చాలు. ఒక పూట కూటి కొరకు దేవుని ఆశీర్వాదాలు కాలదన్నుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఇట్టి భ్రష్టుడని, వ్యభిచారి అని. దేవుడిచ్చే దీవెనలు ఎంత అలకగా తీసుకున్నాడేంటి అని మరి హెబ్రీలకు రాసిన పత్రిక, అది మీరు చదవాలి. దేవుడు ఎలాగూ ఏశావు గురించి వాక్యంలో రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుండి నేను చదువుతాను. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదు. చూడండి, పోగొట్టుకున్నాడు. ఒక పూట కూటి కొరకు దేవుడిచ్చిన ఆ జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకుంటున్నాడు. అందుకే వాక్యంలో ఉన్నది, దేవుడు యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. ఏశావును ఎందుకు ద్వేషించాడు, యాకోబును ఎందుకు ప్రేమించాడు? యాకోబు మోసగాడు కదా అని మనం అనుకుంటాం. దేవునికి కొన్ని కార్యాలు చాలా విలువ కట్టే కార్యాలు ఉందని నాకు అనిపించేది. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు అంత అలకగా చులకగా నువ్వు ఎంచకూడదు. ఎప్పుడైనా దేవుడు ఏదైనా నీకు ఒక దీవెన ఇస్తే దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా నేర్చుకోవాలి. అజాగ్రత్తగా ఏశావు దేవుడు అనుగ్రహించిన జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయినాడు. యాకోబు అది పొందుకున్నాడు.
వాక్యంలో ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలని. ఈరోజు హృదయ పరీక్ష అనే శీర్షికలో అజాగ్రత్త గురించి మనం నేర్చుకున్నాం. చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5, 6. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏది ఇచ్చినా చాలా జాగ్రత్తగా ఉంటే నీ స్థితి మారిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఉన్నావేమో, తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుతావు. నేను ఆశ కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, హృదయ పరీక్ష అనే శీర్షికలు 5వ ప్రసంగం మాకు వినిపించినందుకు నీకు స్తోత్రం. మీ దాసరాల ద్వారా అజాగ్రత్త అనే అంశం మీద వాక్యంలో అంటే ప్రభు కొన్ని మాటలు ధ్యానించినాం. మా ఆత్మీయ జీవితంలో కూడా మేము శ్రద్ధ పాటించడానికి కృప దయచేయండి. మాకు ఇచ్చిన ఈ కుటుంబ జీవితం కానీ, సేవా జీవితం కానీ, వ్యక్తిగత జీవితం కానీ శ్రద్ధతో మేము ముందుకు సాగడానికి కృప దయచేయండి. దేవుని వాక్యం విన్నవారిని, టీవీ ద్వారా విన్నవారిని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ